ఇందాక రజనీకాంత్ గారు ప్రస్తావించింది కదా, ఏంటి కూలీలో మీ క్యారెక్టర్ ఏంటి? ఇప్పుడు యాజ్ డీస్ ఇందాక చెప్పినట్టు లిస్ట్ ఆఫ్ బంచ్ ఆఫ్ ఫిల్మ్స్లో కూలీలో కూడా ఒక ఇంపార్టెంట్ ఒక అంటే నెగిటివ్ పాజిటివ్ అన్నది మీరు సినిమా చూస్తే అర్థమవుతుంది. ఎవరు పాజిటివ్ ఎవరు నెగిటివ్ మాకే తెలియదు. అన్ని క్యారెక్టర్లు నెగిటివ్ షేడ్స్ ఉంటే అన్ని క్యారెక్టర్ పాజిటివ్ క్యారెక్టర్ ఉంటే ఆ రెండు చూపించిందే ఆ సినిమా. అండ్ అది కూడా ఎక్కువ కూడా మాట్లాడకూడదు, వాళ్ళతో మనకి అగ్రిమెంట్స్ కూడా ఉన్నాయి. సో ఇట్స్ ఇంపార్టెంట్ క్యారెక్టర్ అండి. ఎవ్రీ క్యారెక్టర్ ఇస్ ఇంపార్టెంట్ క్యారెక్టర్ కూలీ. నాకు అది మాత్రం బలుగు చెప్తాను, ఎందుకంటే మీకు కనిపించే ఆ నలుగురు, ఆ తర్వాత ఒక 10 మంది అందరికీ ఇంపార్టెన్స్ ఇచ్చింటారు. డైరెక్టర్ లోకేష్ కనగరాజు గారు టెరిఫిక్గా హ్యాండిల్ చేసిన స్క్రిప్ట్ అది. కాకపోతే చాలా ట్విస్టులు చిన్న చిన్నవి, ఇంకా ఆయన స్టైల్ తెలుసు కదా మీకు, అవన్నీ ఉంటాయి. ఇట్ విల్ బి ఏ కమర్షియల్ ఫుల్ ఫిల్మ్ ఫర్ ఎవ్రీ ఫ్యాన్ అండ్ సినిమా ఆడియన్స్. సినిమా ఫ్యాన్ అంటాం కదా, హీరో ఫ్యాన్ కాదు, సినిమా ఫ్యాన్ ఉంటారు. వాళ్ళందరూ దే విల్ ఎంజాయ్ ది ఫిల్మ్. అలా ఉంటుంది. చాలా ఇంపార్టెంట్ క్యారెక్టర్. ఒక కట్టే కొట్టే తెచ్చే ఉంటుంది, టేక్ ఆఫ్ ఉంటుంది, మధ్యలో వెళ్తుంది, ఫినిషింగ్ కూడా మంచి ఫినిషింగ్ ఉంటుంది. కాకపోతే ఓవరాల్ మీద ఒక ఒక డిఫరెంట్ అనే చెప్పాలా ఈ స్క్రిప్ట్. బ్లాక్ అండ్ వైట్, బ్లాక్ అండ్ వైట్ అంటే పాజిటివ్ అండ్ నెగిటివ్ రెండు, అంటే రెండు షేడ్స్ వెళ్తూ ఉంటుంది సినిమా. చాలా బాగా హ్యాండిల్ ఫిల్మ్. అలాగే అఖండ టూ కూడా ఒక ఎపిసోడ్లో చాలా మంచి ఇంపార్టెంట్. కాకపోతే ఆల్రెడీ 1లో నేను ఎలిమినేట్ అయిపోయి ఉంటాను, బట్ 2లో కూడా మళ్ళీ వస్తుంది. అది ఎలా వస్తుందో అది బోయపాటి గారి స్టైల్లో తీసుకొచ్చి నన్ను అలా పెట్టి దాన్ని మనం చేస్తే చాలా బాగా వచ్చింది. మొన్న డబ్బింగ్ చెప్పా, ఫెల్ట్ వెరీ హ్యాపీ, చాలా బాగా వచ్చింది. అలాగే ఇప్పుడు స్వయంభూ నిఖిల్ది చాలా బాగా వస్తుంది. అలాగే మృత్యుంజయ అని చెప్పి మన శ్రీ విష్ణు గారు చేశాను, వెరీ గుడ్, చాలా బాగా, అది కూడా చాలా బాగా వచ్చింది. ఎడిటింగ్ అన్ని జరుగుతున్నాయి మన గున్నం సందీప్ గారు ప్రొడక్షన్ హౌస్లో. ఇంకా 4 జరుగుతున్నాయి, తెలుగు, తమిళ్,